Okay, good morning friends. Today situational easy spoken English లో డే 3. దీనిలో భాగంగా యాజ్ యూజువల్ స్మాల్ వర్డ్స్. బీయింగ్ అంటే అయి ఉండి అని అర్థం. బీయింగ్ అనే వర్డ్ మనం మాట్లాడేటప్పుడు బీయింగ్ అనే వర్డ్ యూజ్ చేసుకొని మాట్లాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, బీయింగ్ ఏ ఫాదర్ యూ షుడ్ నాట్ బిహేవ్ లైక్ దిస్. బీయింగ్ థర్స్టీ ఐ డ్రాంక్ వాటర్. ఇలా మనం చెప్పుకోవచ్చు. బీయింగ్ ఏ స్టూడెంట్ యూ షుడ్ నాట్ బిహేవ్. బీయింగ్ ఏ మదర్ యూ షుడ్ నాట్ బీట్ లైక్ దట్. ఇలా మాట్లాడుకోవచ్చు. హియర్ ఆఫ్టర్ ఇక నుంచి, బిసైడ్ ప్రక్కన, బిసైడ్స్ అదనంగా, ఇన్ ఎడిషన్ టు అంటాం, అంటే ఇంకను అన్నట్టు. టేక్ ఆఫ్ వదిలివేయటం, దిగుట, లేదా చెకప్ సరి చేసుకోను. ఫిల్ నింపుట, ఫిల్ ద వాటర్ అంటాం. ఫిల్. గెట్ ఆఫ్ దిగు, గెట్ ఆఫ్ ద బైక్ అంటుంటాం. ఇలా వ్యాక్స్ గార్డ్స్ అంటే బూడిద గుమ్మడికాయ, అలాగే మ్యాడ్ యాపిల్ వంకాయ. సో ఇలా ఒక 10 వర్డ్స్ స్మాల్ వర్డ్స్ నేర్చుకున్నాం. నెక్స్ట్ V1, V2, V3. అడ్వైజ్ సలహా ఇచ్చుట, అడ్వైజ్డ్ సలహా ఇచ్చెను, అడ్వైజ్డ్ సలహా ఇవ్వబడెను. అరైవ్ చేరుకునుట, అరైవ్డ్ అరైవ్డ్. అపియర్ కనిపించుట, అపియర్డ్ అపియర్డ్. బాయిల్ మరుగుట, బాయిల్డ్ బాయిల్డ్. బ్రేక్ బ్రోక్ బ్రోకెన్. బెగ్ బెగ్డ్ బెగ్డ్. క్యారీ క్యారీడ్ క్యారీడ్. కలెక్ట్ కలెక్టెడ్ కలెక్టెడ్. డూ డిడ్ డన్. డిస్కవర్ కనుగొనుట, డిస్కవర్ డిస్కవర్డ్ డిస్కవర్డ్. సో ఈ రకంగా స్మాల్ వర్డ్స్ నేర్చుకున్నాం. ఓకే, మనం డే 2 క్లాస్లో రెగ్యులర్ యాక్షన్స్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది. అంటే రెగ్యులర్గా తరచుగా చేసేటువంటి పనులు, మన ఇన్నర్ ఫీలింగ్స్, రోజువారు చేసే పనులు కావచ్చు, అలవాటుగా చేసే పనులు కావచ్చు, ఈ రిపీటెడ్ యాక్షన్స్ ఇలాంటివి చేసేటప్పుడు నేను చేస్తాము, రాస్తాము, తాగుతాము, తింటాము, వెళ్తాము, వస్తుంటాము, ఇలాంటివి చేసేటప్పుడు సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ తోటి మనం ఇంతకుముందు డే 2 క్లాస్లో నేర్చుకున్నాం. ఈరోజు డే 3 క్లాస్లో క్వశ్చనింగ్ చేసేటప్పుడు మనం రోజువారికి చేసే పనులు కావచ్చు, అలవాట్లు కావచ్చు, రిపీటెడ్ యాక్షన్స్ కావచ్చు, లేదా తరచుగా చేసే పనులు కావచ్చు, వీటిని మనం ప్రశ్నించేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్, చేస్తావా, రాస్తావా, చూస్తావా, తాగుతావా, తింటామా, వెళ్తామా, వస్తామా, ఇలాంటి సందర్భాల్లో ఏమి లేదు, సింపుల్ స్ట్రక్చర్ మనం మైండ్లో కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. మనం ఇంతకుముందు సబ్జెక్టు V1 ఆబ్జెక్ట్ పెట్టుకున్నాం. సో ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో డూ ఉండాలి. సబ్జెక్ట్ డూ ఉన్నప్పుడు ఇక్కడ సేమ్ అదే సబ్జెక్ట్ రాసి V1 రాసి ఆబ్జెక్ట్ రాస్తాం. ఈసారి డజ్ వస్తుంది, క్వశ్చన్లు ఇక్కడ డజ్ వస్తుంది. డజ్ సబ్జెక్ట్ ఇది రాసి V1 రాసి ఆబ్జెక్ట్. ఉదాహరణకు, నేను ఆటలు ఆడుతాను. సో నేను ఆటలు ఆడతాను, సబ్జెక్ట్ విషయంలో ఐ వచ్చింది. సో నేను అంటే ఐ, ఆడుతాను అంటే ప్లే. ఏం ఆడతాం? ఆటలు. ఐ ప్లే గేమ్స్, నేను ఆటలు ఆడుతాను. దీన్ని మనం క్వశ్చన్ చేయాలంటే, నేను ఆటలు ఆడుతానా, డూ ఐ ప్లే గేమ్స్, డూ పెట్టి ఐ రాయాలి. తర్వాత సబ్జెక్ట్ ప్లేస్లో ఐ రాయాలి. V1 ప్లే గేమ్స్. మనం పండ్లు తింటాము, మనం అనేది ఓయ్. సో పండ్లు తింటాన్ని ఈట్ అంటాం. ఫ్రూట్స్, ఓ ఈట్ ఫ్రూట్స్, మనం పండ్లు తింటాం. మనం పండ్లు తింటామా, క్వశ్చన్ వేయాలంటే మనం పండ్లు తింటామా, డూ వై ఈట్ ఫ్రూట్స్, డూ వై ఈట్ ఫ్రూట్స్. సో ఈ రకంగా మనము యూజ్ చేసుకోవాలి. సో ఓకే, ఇక్కడ నేను బాగా నీవు బాగా రాస్తావు. నీవు అంటే యు అంటాం. యు రైట్ వెరీ వెల్. రైట్ V1 రాసాం. నీవు బాగా రాస్తావు, యు రైట్ వెరీ వెల్. మనం దీన్ని క్వశ్చన్ వేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, నీవు బాగా రాస్తావా అని మనం అడగాల్సి వచ్చినప్పుడు సో డూ ముందు పెడితే సరిపోతుంది. సేమ్ స్ట్రక్చర్. డూ యు రైట్ వెరీ వెల్, నువ్వు బాగా రాస్తావా. అలాగే వారు కూరగాయలు అమ్ముతారు, వారు అంటే మనం దే అంటాం. దే సెల్ వెజిటేబుల్స్. వారు అమ్ముటాన్ని వెర్బ్ సెల్ అన్నాం. సో దే సెల్ వెజిటేబుల్స్, వారు కూరగాయలు అమ్ముతారు. మనం దీన్ని క్వశ్చన్ వేయాలనుకోండి, వారు కూరగాయలు అమ్ముతారా అని ఆలోచించినప్పుడు డూ ముందు పెడితే సరిపోతుంది. డూ దే సెల్ వెజిటేబుల్స్. నీకు పండ్లు ఇష్టము. నీకు అంటే యు, ఇష్టాన్ని లైక్ అంటాం. ఫ్రూట్స్. సో యు లైక్ ఫ్రూట్స్, నీకు పండ్లు ఇష్టము, యు లైక్ ఫ్రూట్స్. మనం దాన్ని క్వశ్చన్ వేయాలనుకోండి, నీకు పండ్లు ఇష్టమా అని మనం అడగదలుచుకుంటే, నీకు పండ్లు ఇష్టమా అంటే డూ ముందు పెడితే సరిపోతుంది. డూ యు లైక్ ఫ్రూట్స్, డూ యూ లైక్ ఫ్రూట్స్. అలాగే మనం అన్నం తింటాము, మనం అంటే వై. సో వీ ఈట్ ఫుడ్, మనం అన్నం తింటామా అని క్వశ్చన్ వేయాల్సి వచ్చినప్పుడు, మనం అన్నం తింటామా, డూ వీ ఈట్ ఫుడ్, డూ వీ ఈట్ ఫుడ్ అలా. లేదా నేను ఇంగ్లీషు మాట్లాడతాను, నేను అంటే ఐ అంటాం. ఐ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడతాను, ఐ స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడతానా, డూ ఐ స్పీక్ ఇంగ్లీష్,
డూ ఐ స్పీక్ ఇంగ్లీష్ ఇలా సబ్జెక్ట్ ప్లేస్లో ఐ ఉన్నా, యూ ఉన్నా, వీ ఉన్నా, యూ ఉన్నా, దే ఉన్నా వీటిని ఫస్ట్ పర్సన్ ఆర్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ప్లూరల్ నెంబర్ అంటాము. సో ఐ, యూ, వీ, యూ ఇలాంటివి వచ్చినప్పుడు ముందు డూ యూజ్ చేయాలి. డూ యూజ్ చేస్తే చక్కగా క్వశ్చన్ అవుతుంది. మీరు ఏదైనా మాట్లాడుకోవచ్చు. డూ ఐ, డూ యూ, డూ దే, డూ వీ అని V1 పెట్టి ఆబ్జెక్ట్ పెడితే సరిపోతుంది. నెక్స్ట్ చందు క్రికెట్ బాగా ఆడుతాడు. సో ఇక్కడ నేమ్ వచ్చేసింది చందు. చందు క్రికెట్ బాగా ఆడతాడు. చందు ప్లేస్ క్రికెట్ వెరీ వెల్. ఇక్కడ ప్లే అనే వెర్బ్కి ఎస్ వస్తుంది. చందు ప్లేస్ క్రికెట్ వెరీ వెల్. దీన్ని మనం క్వశ్చన్ చేయాలనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చందు క్రికెట్ బాగా ఆడుతాడా, చందు క్రికెట్ బాగా ఆడుతాడా. సో నేమ్ వచ్చింది కాబట్టి డస్ యూజ్ చేస్తాం. డస్ చందు ప్లే క్రికెట్ వెరీ వెల్. మళ్ళీ ఇక్కడ ఎస్ రాకూడదు, ఎందుకంటే ఎస్ ఆల్రెడీ ఇక్కడ చేర్చాం కాబట్టి ఇక్కడ V1 రావాలి, ప్లే రావాలి. డస్ చందు ప్లే క్రికెట్ వెరీ వెల్. చందు బాగా ఆడతాడా. అభి నిజం చెప్తాడు. అభి సేస్ ట్రూత్. అభి సేస్ ఇక్కడ అభి థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్, నేమ్ వచ్చింది కాబట్టి సే అనే వెర్బ్ కేసు వచ్చింది. అభి సేస్ ట్రూత్. అభి నిజం చెప్తాడు. మనం దీన్ని క్వశ్చనింగ్ చేయాలి. అభి నిజం చెప్తాడా అని అడగాలంటే డస్ ముందు రావాలి. డస్ అభి సే ట్రూత్. డస్ అభి సే ట్రూత్. అలాగే లక్ష్మి పాటలు పాడుతుంది. లక్ష్మి సింగ్స్ సాంగ్స్. లక్ష్మి సింగ్స్ సాంగ్స్. సింగ్ అనే వెర్బ్ కేసు వస్తుంది. లక్ష్మి సింగ్స్ సాంగ్స్. లక్ష్మి పాటలు పాడుతుంది. మనం దీన్ని క్వశ్చన్ చేయాలి. లక్ష్మి పాటలు పాడుతుందా అడగాలనుకుందాం. లక్ష్మి పాటలు పాడుతుందా. సో డస్ లక్ష్మి సింగ్ సాంగ్స్. డస్ లక్ష్మి సింగ్ సాంగ్స్. ఇది బాగా పనిచేస్తుంది. ఇట్ వర్క్స్ వెరీ వెల్. ఇట్ వర్క్స్ వెరీ వెల్. ఇట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కాబట్టి వర్క్ అనే వెర్బ్ కేసు వచ్చింది. ఇట్ వర్క్స్ వెరీ వెల్. ఇది బాగా పనిచేస్తుంది. మనం దీన్ని క్వశ్చన్ చేయాలి. ఇది బాగా పనిచేస్తుందా. ఇది బాగా పనిచేస్తుందా. సో డస్ యూజ్ చేయాలి. డస్ ఇట్ వర్క్ వెరీ వెల్. డస్ ఇట్ వర్క్ వెరీ వెల్ ఇలా అనాలి. రమ్య బాగా డాన్స్ చేస్తుంది. రమ్య డాన్సెస్ వెరీ వెల్. రమ్య థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డాన్స్ అనే వెర్బ్కి ఎస్ వచ్చింది. రమ్య డాన్సెస్ వెరీ వెల్. మనం దీన్ని క్వశ్చన్ వేయాలి. రమ్య బాగా డాన్స్ చేస్తుందా అన్నప్పుడు డస్ రమ్య డాన్స్ వెరీ వెల్. డస్ రమ్య డాన్స్ వెరీ వెల్. సో ఈ రకంగా జనరల్ యాక్షన్స్ని, రెగ్యులర్ యాక్షన్స్ని, రొటీన్ యాక్షన్స్ని మనం తరచుగా వాడేటువంటి పదాలను, పనులను తెలిపేటప్పుడు సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్ అనే స్ట్రక్చర్ యూజ్ చేసుకుంటాం. దీన్ని మనం క్వశ్చన్ చేసేటప్పుడు డూ ఆర్ డస్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ని ముందు పెట్టుని ఈ సేమ్ స్ట్రక్చర్ మనం మెయింటైన్ చేస్తే చక్కటి ప్రశ్న అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆటలు బాగా ఆడుతాను. ఐ ప్లే గేమ్స్ వెల్ అన్నాను. సో దీన్ని ఆటలు బాగా ఆడతానా అంటే డూ ఐ ప్లే గేమ్స్ వెరీ వెల్. డూ ఐ ప్లే గేమ్స్ వెరీ వెల్. ఇలా ఐ వచ్చినా, యూ వచ్చినా, వీ వచ్చినా, దే వచ్చినా డూ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ ముందు యూజ్ చేయాలి. లేదా థర్డ్ పర్సన్స్ ఈ, షీ, ఇట్ లేదా నేమ్ వచ్చినప్పుడు డస్ యూజ్ చేసి ఇటు మనం క్వశ్చన్ ఫామ్ చక్కగా చేసుకోవచ్చు. సో ఈ రకంగా సింపుల్గా మనం జనరల్ యాక్షన్స్ని ఈ డే 3లో ఇలాగ నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ డే 4లో మనం నెగిటివ్ సెంటెన్స్, ఈసారి ఆటలు ఆడను, పాటలు పాడను, చేయను అలాంటి నెగిటివ్ ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలో నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఈలోపు మీరు ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఉంటే సబ్స్క్రైబ్ చేయించగలరని కోరుకుంటూ మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను.